నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. తాళమైతే పెడతాను విరోధి వలె నన్ను విడచినను, హరించినను నా ఐశ్వర్యము. విరోధి వలె నన్ను విడచినను, యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితమున యేసు చాలును. ప్రైజ్ లార్డ్. బైబిల్ ఆరిపోతుందిరా కాలు ఆరిపోతుంది నాకు అంత కలిగింది. అలాగే ఆమేన్. అని అడ్డ వెళ్ళిపోయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బాప్తిసం తీసుకున్నటువంటి మన చంద్రు, అలాగే తీసుకున్న వారు, భవిష్యత్తులో తీసుకోవాలని ఆశ కలిగిన వారు అందరూ కూడా ఈ మాటను వినాలి. వినాలి. రోమాపత్రిక 6వ అధ్యాయం. సంపత్ మైక్ తెచ్చా మైకు ఆ మైక్ తెచ్చేసి సౌండ్ పెట్టు, ఫుల్ సౌండ్ పెట్టు, ఫుల్ సౌండ్ పెట్టే ఓవర్ రాదు. ఫుల్ సౌండ్ పెట్టు దాన్ని. రా రా యాంటీనా మైక్ ఇచ్చా. పట్టుకొని ఉండాలి. మైక్ అని ఆ మైకు ఇటే పెట్టే అనియా, రాజేష్ ఇటేపు తిప్పా, ఇటేపు ఎరా మైక్ యాత్ర. అందరూ కూడా మరి దేవుని వాక్యాన్ని విందాము. రోమాపత్రిక 6వ అధ్యాయము. అలాగైనా ఏమందుము, కృప విస్తరింపమలని పాపమందు నిలిచిందుమా? అట్లనరాదు. పాపం విషయపై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగ దానిలో జీవించదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందిదమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడను, అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా
పాతి పెట్టబడితిమి, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైనలా ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమై ఇందుము. ఏమనగా మనం ఇంకనూ పాపమును దాసులు కాకున్నట్టు పాపశరీర నిరాతమన్నట్లు మన పాప స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుని తీర్పు పొందిన మనం క్రీస్తుతో కూడా చనిపోయిన మృతుల్లో లేచిన కేసు నిక్కును చనిపోయిన మరణం వరకు ఆయన ఇక మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుతూ ఉన్నామని నమ్ముచున్నాము. కాబట్టి మరి ఈ బాప్తిస్మ అనే కార్యక్రమము మరి క్రీస్తునందు ఒక కొత్త జీవితం పొందుకోవడానికి ఆ పాత జీవితము చనిపోతుంది, ఆ కొత్త జీవితం క్రీస్తులో లేపబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించి 3వ దినాన తండ్రి ఏ రీతిగా లేపారో దాన్ని విశ్వసిస్తూ మరి యేసు ప్రభు తిరిగి లేచినట్టుగానే ఆ త్రాదృశ్యంతో ఒక కొత్త జీవితంలో సందు లేకపోతున్నాడు. కాబట్టి ఇది మరణమునకు సాదృశ్యము. ఇక పాపమునకు లోకమునకు గత జీవితమునకు మనం చనిపోయి ఉన్నాము. ఇంతవరకు ఉన్న ప్రతి పాపము కూడా ఆ చరిత్రనందు కొట్టువేయబడింది క్రీస్తు రక్తంతో. ఇక మీద కొత్త జీవితము యేసు ప్రభుతో ప్రారంభమవుతుంది. కాబట్టి ఇప్పుడు తీసుకునే బాప్తిస్మ కార్యక్రమం ఏంటంటే తందు ఒక పాత జీవితం చనిపోవడం వెనకబడుకో పెడతాము, తిరిగి పైకి లేపినప్పుడు కొత్త జీవితము ప్రారంభమవుతుంది. ఆ కొత్త జీవితం లేపినప్పుడు మీరందరూ కూడా స్తుతిస్తూ ప్రభుని చెప్పబడి మహిమపరచండి. మరి ఈ సమయంలో మరి చందుకి మరి ప్రభునందు బైబిల్లో భక్తుల పేరు అయినటువంటి నోవాహు పేరును పెడుతున్నాము. నోవాహు పేరు తన తరం అంతట్లో కూడా నోవాహు నీతిమంతుడు. నోవాహు ద్వారానే ఒక కొత్త జనరేషన్ స్టార్ట్ అయింది. అలాగే ఈ చందు నోవాహుగా తన తరం అంతటి వారికి, తన కుటుంబం అందరికీ, తన జనరేషన్ అందరికీ కూడా ఒక కొత్త తరం, కొత్త సృష్టి మన నోవాహులో ప్రారంభమవుతుంది. ఇక చందు బంధువులు మిత్రులు అందరూ కూడా మరి చందు ద్వారా ఒక కొత్త జీవితంలో ప్రారంభమవుతున్నారు. ఈ కార్యము దేవుడు జరిగించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము. ఆ భాష గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, చందును ప్రభా మీరు ఆకర్షించి, మీరు పిలుచుకొని, మీరే మాట్లాడి, మీరే బిడ్డలో పరివర్తన కలుగు చేసి, మారు మనసును కలుగు చేసి, ఈ రోజు నాయన ఈ రక్షణ భాగ్యాన్ని అయా బాప్తిస్మ ద్వారా స్థిరపరచబడడానికి, నీకు సొత్తైన బిడ్డగా మారడానికి, ఇదిగో పాతవి గతించను సమస్తము నూతనమాయన అన్న ప్రకారము ఈ దినము నుండి నీ బిడ్డ ఒక నూతన జన్మను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కాని పరలోక రాజ్యంలో ప్రవేశించలేడన్నట్టుగా ఈ రోజు నీ బిడ్డ ప్రభా నీటి మూలంగా జన్మిస్తుండగా ఆ బిడ్డకు నాయన పరలోక పౌరత్వము హక్కుదారుడుగా మారుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ క్షణం నుండి అబ్బా తండ్రి అని అయా నిన్ను పిలిచే బాధ్యత ఇస్తున్నందుకు స్తోత్రాలు. ఈ దినము నుండి అబ్రహాం ఆశీర్వాద వచనము క్రీస్తు ద్వారా నీ బిడ్డ మీదకి దిగి రాబోతున్నందుకు స్తోత్రాలు. అయా ఈ రోజు నీ దాసులు ముఖాంతరం పెట్టబడుతున్న నోవాహు అనే పేరు ప్రకారం ఒక నూతన ఆశీర్వాద బిడ్డ మీద నిలిచి ఉండునుగాక. ఇది వరకు వెంటాడిన శాపము, ఇది వరకు వెంటాడిన దరిద్రము, ఇది వరకు వెంటాడిన నష్టము, మరణము ఈ రోజుతో పాతి పెట్టబడి ఈ దినం మొదలుకొని నూతన జీవము, నూతన సమృద్ధి, నూతన కృప, నూతన గర్భఫలములు, నూతన అభిషేకము, నూతన సేవ, నూతన కార్యాలు బిడ్డల జీవితంలో అయా నాయన మొదలవుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తారు. మీ రాకడ పర్యాంతం వరకు నీ బిడ్డ నీ కొరకు సాక్షిగా జీవించునుగాక. దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఈ బాప్తిస్మ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాము తండ్రి. ఆమేన్. కొన్ని ప్రశ్నలు అడుగుతాము. మరి నువ్వు పూర్తి అంగీకారం తెలియజేయాలి. యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నాను. ఆయన కాచిన రక్తం ద్వారా నీ పాపాలు క్షమించబడుతున్నాయని విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తున్నాను. దేవుడు ఆయన మరణం నుంచి లేపినని నువ్వు నోటితో ఒప్పుకుని అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నాను. అంతం వరకు నమ్మకంగా ఆయన వెంబడిస్తావా? వెంబడిస్తాను. మరి చందు అనుకున్న ఈ బిడ్డను నోవాహుగా ఈ బిడ్డ పేరును పిలుస్తూ మరి నోవాహు సంఘం ఎదుట, దేవుని ఎదుట, సమాజం అంతటి ఎదుట ఇచ్చిన సాక్ష్యం బట్టి మరి సంఘం ఎదుట, దేవుని ఎదుట, సమాజం అంతా ఇచ్చిన సాక్ష్యం బట్టి
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున చందుకు బాప్తిస్తున్నాం తండ్రి. గట్టిగా చప్పట్లు కొడదాం. Thank you, Lord. Glory, 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 glory. Yes, Lord. Yes, Lord. Yes, Lord. Yes, Lord. Yes, Lord. కృప 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 యేసు నామములో తండ్రి, ఇప్పుడే అలనాడు తండ్రి మీరు బాప్తిసం తీసుకొని లేచిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పావురు వల్ల దిగొచ్చినట్లు ఇప్పుడే నీ బిడ్డ మీద కూడా నీ ఆత్మ దిగివచ్చును గాక, అభిషేకం దిగివచ్చును గాక, వరములు దిగొచ్చును గాక, ఫలము దిగవచ్చును గాక. ఈ ఈ క్షణం మొదలునే నీ ఆత్మ కార్యం మొదలవును గాక. కడ వరకు ఊపిరున్నంత వరకు నీ కొరకు గొప్ప సాక్షిగా అన్నిటిలో నిలబడిన గాక. అంటే అభిషేకాన్ని దాస్తులుగా మేము ఆశీర్వదిస్తూ దీవిస్తూ ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. దేవా నీ కొందనాలు, నీ కుమారుని అభిషేకించి ఇదిగో నాయన తన తరమ వారు అంతటికీ ప్రభువా ఒక వారసుడుగా నువ్వు చేసుకున్న తండ్రి, నీ కుమారుడు ద్వారా ఈ బిడ్డ వంశకులందరినీ కూడా మార్గాలు తెరిచినందుకు, వారందరినీ రక్షణ భాగం అనుగ్రహిస్తున్నందుకు నేను ఆ మహిమాత్మై నీ కుమారుడు యొక్క నోవాగును బిడ్డకిచ్చిన భార్య మరి ఎస్తేరు నామాన్ని ఆస్వాదిస్తున్నా తండ్రి. ఆమేన్ ఆమేన్.